వాయిస్ వస్తుందమ్మా? వస్తుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి 14. A bar, B bar, C bar are three unit vectors inclined each other at an angle theta, then the maximum value of theta is. A bar, B bar, C bar are three unit vectors inclined to each other with an angle theta, then the maximum value of theta is. Then the maximum value of theta is. Option A pi by 3. Option B pi by 2. Option C 2 pi by 3. Option D 5 pi by 3. Okay. Solve చేయండి. 3 unit vectors inclined at an angle theta అంటున్నాడు కదా. మాక్సిమం ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్. సొల్యూషన్ ఏం చేస్తారంటే మంచి స్టాండర్డ్ క్వశ్చన్ ఇది. A bar plus B bar plus C bar modulus square greater than or equal to 0. 3 యూనిట్ వెక్టర్స్ అన్నాడు కాబట్టి అంటే A plus B plus C whole square లాగా రాస్తే ఏమొస్తుంది? mod A bar square లేదా mod B bar square plus mod C bar square plus 2 into A bar dot B bar plus B bar dot C bar plus C bar dot A bar. అయితే ఇక్కడ వాడు చెప్పిన విషయం ఏంటంటే అన్నిటి మధ్యలో ఒకటే యాంగిల్ ఉందని చెప్తున్నాడు. అన్నిటి మధ్యలో ఒకటే యాంగిల్ అని చెప్తున్నాడు కాబట్టి ఎంత అవుతుంది? ఇది 1 cos theta అవుతుంది. ఇది అంతేనా? ఇది ఒక cos theta, ఇక్కడ కూడా cos theta, ఇక్కడ ఒక cos theta. 6 cos theta. greater than or equal to 0. 6 వచ్చిందా? తీసే 3ని 1 plus 2 cos theta అంతేనా? Yes sir. అంటే cos theta is greater than or equal to -1/2. అంటే cos theta is greater than or equal to ఎంతమ్మా? -1/2 అంటే cos 2 pi by 3. Yes sir. ఇప్పుడు cos అనేది ఇప్పుడు cos తీసేస్తా ఇన్ఈక్వాలిటీ ఎటు మారిద్దో కరెక్ట్ చెప్పాలి. ఇలాగే ఉంటుందా మారిద్దా? మారిద్ది సార్. డిక్రీజింగ్ ఫంక్షన్ సార్ మారిద్ది సార్. రైట్. లెస్ దాన్ 2 pi by 3 అంటే మాక్సిమం ఎంత వచ్చినట్టు అప్పుడు? థీటాకి మాక్సిమం ఎంత వచ్చినట్టు? 2 pi by 3. అదే సార్.
15. The value of x for which the angle the value of x for which the angle between a bar is equal to 2x square into I bar plus 4x into j bar plus k bar. B bar is equal to 7I bar minus 2j bar plus xk bar. Xk bar is obtuse and the angle between B bar and z axis. B bar and z axis is acute and less than pi by 6. Less than pi by 6 is option A. Option A less than x less than 1 by 2. A less than x less than 1 by 2. Second option 1 by 2 less than x less than 15. 1 by 2 less than x less than 15. C x greater than 1 by 2 or x less than 0. Option D none of. Yes, sir. వాడే చెప్పాడు ఏ బార్ బి బార్ యాంగిల్ అబ్ట్యూస్ అని చెప్తున్నాడు. అబ్ట్యూస్ అంటే ఏ బార్ డాట్ బి బార్ చేస్తే ఏమొస్తుంది? నెగిటివేగా. అబ్ట్యూస్ అన్నాడు కదా. ఇక్కడ అబ్ట్యూస్ అన్నాడు కదా, వాల్యూ ఆఫ్ ఎక్స్ కావాలంటున్నాడు. ఏదో సమ్ వీటిలో ఏదో ఒకటి వస్తుంది, అది వేరే విషయం. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ వెక్టార్స్ ఈజ్ అబ్ట్యూస్. అబ్ట్యూస్ అంటే ఏ బార్ డాట్ బి బార్ 0. ఫస్ట్ అది రాయండి. గివెన్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కామా బి బార్ ఈజ్ అబ్ట్యూస్ అంటే ఏ బార్ డాట్ బి బార్ నెగిటివ్. ఏ బార్ డాట్ బి బార్ చేయండి. 14x square minus 8x plus x less than 0. 14x square minus 7x less than 0. తీసేయండి అమ్మా, 7 తీసేయండి. x కూడా కామన్ తీసుకున్నాం అనుకో, 2x minus 1 వచ్చిందా లెస్ దాన్ 0. దీని పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు రూట్స్ మధ్యలో ఉండాలి, 0 అయ్యి ఉంటుందిరా.
ఏ కాదు 0 అని రాయండి. దీని అర్థం ఏంటి 1/2 కదా దీని రూట్ 0 కదా 0కి 1/2కి మధ్యలో ఉంటాయి అన్నమాట. 0కి 1/2కి మధ్యలో ఈజ్ అబ్ట్యూస్. తర్వాత ఇంకోటి ఏదో చెప్పాడు, అండ్ ద యాంగిల్ బిట్వీన్ బీ బార్ అండ్ జెడ్ యాక్సిస్ ఈజ్ అక్యూట్ అండ్ లెస్ దాన్ 5/6. మనం దీన్ని కూడా బేస్ చేసుకుని డిసైడ్ చేయాలి ఎక్స్ వాల్యూ. ఇంకొక కేసు సిచ్యువేషన్ కూడా ఇచ్చాడు కాబట్టి అది కూడా చూద్దాం. అండ్ అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా అండ్ పెట్టండి. అండ్ అంటే కామన్, రెండింటికి కామన్ పాయింట్ పెట్టాలి. రెండింటికి కామన్ గా ఆన్సర్ చెప్పాలి. అండ్ ఎండ్ అన్నాడుగా వాడు అబ్ట్యూస్ అని చెప్పి మళ్ళీ అండ్ అన్నాడుగా. ఇక్కడ సారీ ఇక్కడ పెట్టా, ఇక్కడ ఎండ్ అన్నాడు కదా వీడు. ఇక్కడ ఎండ్ అన్నాడు కాబట్టి అంటే రెండు కండిషన్ల కామన్ గా వాల్యూ చెప్పాలి. అందుకని ఇక్కడ కూడా ఎండ్ పెట్టండి. ఎండ్ పెట్టి యాంగిల్ బిట్వీన్ బీ బార్ అండ్ జెడ్ యాక్సిస్. బీ బార్ జెడ్ యాక్సిస్ ఎంతమ్మా? కే బారా? సారీ జెడ్ బారా? అది కే బారే కదా, అంతే కదా. బీ బార్ గాను కే బార్ కి వేస్తే జెడ్ యాక్సిస్ కి వేసినట్టే కదా. ఎక్యూట్ ఎక్యూట్ అంటే కాస్ థీటా పాజిటివ్ అండ్ లెస్ దాన్ 5/6, లెస్ దాన్ 30 degrees, less than 30 degrees. కాస్ థీటా తీసుకోండి, బోత్ సైడ్స్ కాస్ అప్లై చేయండి. కాస్ అప్లై చేస్తే కాస్ ఆఫ్ బీ బార్ కామా కే బార్ ఇన్ఈక్వాలిటీ ఇలాగే ఉంటుందా మారుద్దా? కాస్ ఇచ్చినప్పుడు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. ఇన్ఈక్వాలిటీ ఎప్పుడైతే ఏంటమ్మా మారుద్ది. అదే అంతకుముందు ఇన్ఈక్వాలిటీ కాస్ ఎప్పుడైతే తీసుకుంటో ఆటోమేటికల్లీ మారిపోతుంది. ఒకవేళ కాస్ తీసావనుకో అప్పుడు మారుద్ది, కాస్ ఇన్వాల్వ్ చేసావనుకో అప్పుడు మారుద్ది. ఇప్పుడు ఎవడైనా నీకు ఇష్టం లేనివాడు ఆటలోంచి పంపించేసావు అనుకో అప్పుడు నువ్వు మారిపోతావు. వాడు వచ్చాడు అనుకో అప్పుడు కూడా మారుతావుగా. అప్పుడేమో ఎర్రగా మొహం మాడిపోయింది, నువ్వు వెళ్ళిపోగానే సంతోషంగా వెలిగిపోతుంటుంది, అమ్మాయి పోయాడు. కాస్ వచ్చినప్పుడు పోయినప్పుడు ఇన్ఈక్వాలిటీ మారిపోయింది. ఇప్పుడు ఇది డెఫినేషన్ బీ బార్ డాట్ కే బార్ బై మోడ్ బీ బార్ మోడ్ కే బార్. కాస్ ఎంత? √3/2 ఉన్నాయి. అంటే ఎక్సేనా? బీ బార్ ఎంత ఉంది? 7 ఉంది కదరా. ఎక్స్ ఉంది, రైట్ ఎక్సే ఉంది. ఎక్స్ ఉంది. ఎక్స్ కింద కూడా ఎంత వచ్చింది? ఎక్సే వచ్చేది మోడ్ బీ బార్ అన్నాడు. ఎస్, మోడ్ బీ బార్ ఎంత? 53 ప్లస్ ఎక్స్ స్క్వేర్, √53 ప్లస్ ఎక్స్ స్క్వేర్. √53 ప్లస్ ఎక్స్ స్క్వేరా? ఎస్ సార్. మోడ్ కే అంటే 1 రా. √3/2. క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేసి స్క్వేరింగ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు అట్లా. ఇప్పుడు 4x² వచ్చింది నాకు. 4x² > 3 of 53 ప్లస్ x². ఇది కొంచెం భీకరంగా కనిపించేటట్టు అయినా చేయండి, ఏం కదలే. 4x² > 353 9 15 159 ప్లస్ 3 సరిపోయిందిలే. అంటే x² - 159 > 0. √159 అంటే అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది? నియరెస్ట్ రూట్ ఎంత? 144 కదా. 12 అంటే 12.5 వేసుకోండి, పర్లేదు, ఏం కాదు. అంటే రూట్స్ మధ్యలో ఉండదు ఇది, అంతేగా. > 0 అంటే అర్థమైందా? √159 ప్లస్ √159 తీసుకుంటే రూట్స్ మధ్యలో ఉండదు. రూట్స్ మధ్యలో ఉండదు అంటే దాని అర్థం ఏంటి? ఇటు నుంచి ఇటు 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 ఉంటుంది, ఈ పక్కకు ఉంటుంది. ఇదేమో ఇటు నుంచి ఈ పక్కకు ఉంటుంది, ఇన్ఫినిటీ దాకా. మరి ఇదేమో 0 గాను మరి 1/2కి మధ్యలో వచ్చింది.
0 ఇక్కడ ఎక్కడో ఉంటుంది, పాపం 1/2 ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో వచ్చింది. సో టోటల్ గా ఆన్సర్ ఒకసారి ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఓకే అయింది మనకి. సెకండ్ ఆప్షన్ వచ్చిద్దా? నెగిటివ్ అంటున్నాడుగా, వచ్చిద్దిగా. థర్డ్ ఆప్షన్ కూడా వచ్చింది కదరా. 1/2 కన్నా ఎక్కువను ఎక్స్ 0 కన్నా తక్కువ యాక్సెస్ అవుతుందిగా. 1/2 కన్నా ఎక్కువేగా ఇది. రెండు ఆప్షన్లు వస్తున్నాయి, ఇది వస్తుంది, ఇది వస్తుంది. 1/2 కన్నా ఎక్కువే కదమ్మా ఇక్కడ ఏరియా. ఇది 1/2 కన్నా ఎక్కువ, ఇది 0 కన్నా తక్కువే కదా. హలో, ఏమైందిరా? ఎరా అర్థమైందా? Yes, sir. చంద్ర ఏమైందమ్మా నీ మైక్ కి? నెక్స్ట్ 16 రాయండి. సార్ చందు చందు లీవ్ అయ్యాడు సార్. వస్తాడు, మళ్ళీ జాయిన్ అవుతాడు. ఓకే సార్. మైక్ పని చేయట్లే, అందుకని మళ్ళీ లాగ్ ఆఫ్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతుంది. ఓకే సార్. తర్వాత A bar, C bar are unit vectors and A bar, comma C bar are unit vectors and mod B bar is equal to 4. Mod B bar is equal to 4. The angle between A bar and C bar. A bar and C bar. The angle between A bar and C bar is cos inverse 1/4. Cos inverse 1/4 and B bar minus 2C bar. B bar minus 2C bar is equal to lambda A bar. Lambda A bar. Then the value of lambda is. Then the value of lambda is option A. Option A రాయండి 3, minus 4. Option B 1/4, 3/4. Option C minus 3, 4. Option D minus 1/4, 3/4. Solve చేయండి. Solve చేయండి. A bar, C bar are unit vectors. Mod B bar is equal to 4. The angle between A bar, C bar is cos inverse 1/4. B bar minus 2C bar is equal to lambda into A bar. Then the value of lambda is. Whole square చేసేసుకుంటే వచ్చిందా both sides.
బి బార్ కి సి బార్ కి మధ్యలో యాంగిల్ అవసరం అయితే బి బార్ సి బార్ యాంగిల్ చెప్పాడు ఏమన్నా, ఏ బార్ సి బార్ చెప్పాడా? ఏ బార్ సి బార్ చెప్తే దాన్ని అటు తీసుకెళ్ళండి, అటు తీసుకెళ్ళి హోల్ స్క్వేర్ చేయండి. మోడ్ బి బార్ ఎట్లా 4 ఇచ్చాడుగా, అవన్నీ చేయండి. అర్థమైందా ఏమ్మా? ఏంటో సైలెంట్గా ఉంటారు, ఏదో ఒకటి చెప్పండి. ఉన్నారా? ఎస్ సార్, ఉన్నాం సార్. ఇప్పుడు వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఏ బార్ సి బార్ యూనిట్ వెక్టర్స్ అని రాయండి. అంటే మోడ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 1, తర్వాత మోడ్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చినవి రాయండి ఫాస్ట్ గా, అదే అర్థమైంది. తర్వాత ఏకి సికి మధ్యలో యాంగిల్ ఇచ్చాడు కాబట్టి ఏ బార్ కామా సి బార్ అని పెట్టండి, ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 1/4. ఏ బార్ సి బార్ అంటే ఇట్లా రాస్తే థీటా అని యాంగిల్ అనమాట ఇది. ఓకే, తర్వాత ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే బి బార్ మైనస్ 2సి బార్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఏ బార్, అంటే బి బార్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఏ బార్ ప్లస్ 2సి బార్. ఇది ఇటు ఎందుకు తీసుకొచ్చాను చెప్పండి? సార్ అది కనెక్షన్ కొద్దిగా అప్పుడుగా ఉంది సార్, మళ్ళీ ఆఫ్ అయిపోయి మళ్ళీ కనెక్ట్ అవుతుంది 14 ఇది. నీదే సార్ ఈ నెట్వర్క్ ఏదన్నా కొద్ది ఇష్యూ ఉంది, లేకపోతే నెట్వర్క్ ఉన్నా లేకపోతే డేటా ఇన్సఫిషియెంట్ గా ఉన్నా కొద్దిగా అట్లా చూపిస్తాం సింటమ్స్. అదే మళ్ళీ దీన్ని హోల్ స్క్వేర్ చేయండి. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే లాంబ్డా ఏ బార్ ప్లస్ 2సి బార్ హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకి? మోడ్ బి బార్ స్క్వేర్ అంటే ఎంతమ్మా? మోడ్ బి బార్ అంటే ఎంత? ఇక్కడ ఉంది చూడండి, 4 కాబట్టి 16. 4 స్క్వేర్ అంటే 16 గా, 16 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా రాయండి దీన్ని. ఇదేమో లాంబ్డా ఏ స్క్వేర్ వస్తుందా ప్లస్ 4సి స్క్వేర్ వస్తుంది. ఓకే, ప్లస్ 2 లాంబ్డా అంటే 4 లాంబ్డా అయింది. 4 లాంబ్డా ఏ బార్ డాట్ సి బార్. ఇది అర్థమైందా? ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా రాసా. ఏ స్క్వేర్ అంటే లాంబ్డా ఏ స్క్వేర్, అదే మోడ్ ఏ స్క్వేర్ అని రాయాలి యాక్చువల్లీ, ఇట్లా రాయాలి. ఓకే, నేను మామూలుగా రాశానులే. ఇదేమో 4సి స్క్వేర్. ఇది యూనిట్ వెక్టర్ అని చెప్పాడుగా వీడు, ఏ బార్ అనేది యూనిట్ వెక్టర్ అంటున్నాడుగా, యూనిట్ వెక్టర్ అంటున్నాడు కాబట్టి 1 ప్లస్ 4 ఇంటూ సి బార్ కూడా యూనిట్ వెక్టారే, ప్లస్ 4 లాంబ్డా అంటే 2ab ప్రకారం వచ్చింది నాకు అది. మోడ్ ఏ బార్ మోడ్ సి బార్ అంటే 1 1 యాంగిల్ ఎంత ఇచ్చాడు? 1/4 ఇచ్చాడా? కాస్ థీటా 1/4. అర్థమైంది ఇది, ఈ రెండు క్యాన్సిల్. 16 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ప్లస్ 4 ప్లస్ లాంబ్డా. ఇది 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 16 4 అంటే 12. స్క్వేర్ ఉంది కదా సార్, దానికి కూడా లాంబ్డా కూడా స్క్వేర్ వచ్చింది కదా సార్. అదే పోయింది ఇక్కడ. లాంబ్డా స్క్వేర్ అంటే అప్పుడు లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా మైనస్ 12 కదా. 3/4 తీసుకుందామా? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3, -4. 3, -4 ఆప్షన్ ఏ వచ్చింది. మీరు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలా? దీని నుంచి ఎందుకు తీసుకొచ్చాను? -2c బార్ అటు ఎందుకు తీసుకెళ్ళా? ఆ ఐడియా ఎట్లా వస్తుంది మీకు? ఎట్లా వస్తుంది? ఏకి సికి మధ్యలో యాంగిల్ ఇచ్చాడు కాబట్టి అటు తీసుకోవాలి. అది మీరే డిసైడ్ చేసుకోవాలి. క్వశ్చన్ చదవంగానే ఒక ఐడియా కూడా రావాలి మీరే. 17 అలాగే చేసాం కానీ స్క్వేర్ చేయాలని రాలేదు సార్. Next, let the position vectors of 2 points P and Q are
position vectors of P and Q are 4 1 lambda 2 minus 1 lambda 2 minus 1 lambda respectively. Vector 1 minus 1 6 is perpendicular to the plane, and 1 minus 1 6 is perpendicular to plane, containing the origin and the points P and Q and points P comma Q, then lambda is equals to option A, lambda is equals to option A, minus 1 by 2 plus 1 by 2, 1 no, none of this. Minus 1 by 2 plus 1 by 2, 1 none of this. Try చేయండి. చేయండమ్మా, చేశారా? పొజిషన్ వెక్టర్స్ ఇచ్చాడు కదా, పీకి క్యూకి పొజిషన్ వెక్టర్స్ ఇచ్చాడు, అండ్ దిస్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అన్నాడు. దిస్ వెక్టర్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కంటైనింగ్ ది ఆరిజిన్. ఓకే, అది డిఆర్ఎల్ రైవి 1/2 వచ్చింది సార్. ఏబిసిలు లాంబ్డా ఈ 1 మైనస్ 1 6 అనేవి ఏబిసిలు. ఆరిజిన్ కూడా వెళ్తుంది కాబట్టి సి ఉండదు దానిలో, D0 అయిపోయింది. అట్లాంటి ప్లేన్ తీసుకుని అండ్ పాయింట్స్ పీక్యూ, ఆ పీక్యూలు కూడా దానిలోనే ఉన్నాయంట. అంటే కోప్లానర్ కదమ్మా, కోప్లానర్ కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్ డెట్ 0 చేసి వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం డెట్ 0 చేసుకుంటూ వచ్చేది. ట్రై చేయండి. డెట్ 0 చేస్తే లాంబ్డా వాల్యూ 9 వచ్చింది సార్. మామూలుగా ఐజేకేలు పెట్టి అన్నిటికీ అది పర్పెండిక్యులర్ గా ఉండిద్ది అనుకొని, లేకపోతే ఓపీ బార్ క్రాస్ ఓక్యూ బార్ చేయండి, ప్యారలల్ ఉంటే. ఎప్పుడు ఓపీ బార్ ఓక్యూ బార్ చేస్తే క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ప్యారలల్ ఉంటారు కదా, ఓపీ బార్ ఓక్యూ బార్ అనేది పర్పెండిక్యులర్ ఉంటుంది, ప్యారలల్ అది చేయండి వచ్చేది. లేకపోతే అప్పుడు వచ్చేస్తుంది. ట్రై చేస్తాను. లేకపోతే కోప్లానర్ రావట్లేదా, వాల్యూ డిఫరెంట్ చూపిస్తుందా? కోప్లానర్ అయితే అదే చేశాను సార్. ఫస్ట్ 9 వచ్చింది లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు. ఓపీ బార్ క్రాస్ ఓక్యూ బార్ వేస్తే ఎంత వస్తుంది? ఐ బార్, జే బార్, కే బార్. ఓపీ బార్ అంటే 4 1 లాంబ్డా 2 మైనస్ 1 లాంబ్డా. ఇది ఎంత వచ్చింది? ఐ బార్ ఆఫ్ లాంబ్డా మైనస్ లాంబ్డా అంటే 2 లాంబ్డా మైనస్ జే బార్ ఆఫ్ 4 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా మళ్ళీ 2 లాంబ్డా. కే బార్ ఆఫ్ మైనస్ 4 మైనస్ 6. ఇది ఇప్పుడు వీడిచ్చింది ఎంత? 1 మైనస్ 1 అంతనే వీడిచ్చింది. మైనస్ 1 1 6 ఆర్ ప్యారలల్.
ప్యారలల్ కాబట్టి ఈక్వల్ రేషియోలో ఉంది. 2 lambda by 1 is equal to minus 2 lambda by minus 1 is equal to minus 6 by 6. అంతేనా? -1/2 వస్తుంది సార్. 2 క్యాన్సిల్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో lambda is equal to again lambda is equal to minus 1/2. ఇదిరా ఆన్సర్. ఎస్ సార్. చూసుకోండి. Next question, right? A bar, B bar are any two vectors of magnitude 1 and 2 respectively. 18. A bar comma B bar are any two vectors of magnitude 1, 2 respectively. And 1 minus 3 into A bar dot B bar whole square. 1 minus 3 into A bar dot B bar whole square plus 12A bar plus B bar plus 3 into A bar cross B bar cross B bar 12 కాదు, అది మోడ్లెస్ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి మోడ్లెస్ తీసుకుని ఇక్కడ దాకా పెట్టేసి హోల్ స్క్వేర్ is equal to 47. Then the angle between A bar comma B bar is. Then the angle between A bar comma B bar is option A pi by 3, option B pi minus cos inverse 1 by 4, option C 2 pi by 3, option D cos inverse 1 by 4. Cos inverse 1 by 4. Yes, sir. All right. Answer చేయండి. చేయగలుగుతారా? చేస్తున్నాను సార్. చేస్తాం సార్. mod A bar 1, mod B bar 2,
వాడేమిచ్చాడు 1 - 3 into a bar dot b bar whole square. ఇది హోల్ స్క్వేర్ చేసేయండి అమ్మా, ఇది కూడా చేసేయండి హోల్ స్క్వేర్. ఓకే, ఏది కనపడితే అది రాయండి, కళ్ళు మూసుకొని రాసేయండి, అదే వచ్చేస్తుంది. హోల్ స్క్వేర్ చేసాను. 47 కూడా వాడే ఇచ్చాడా? 47 కూడా ఇచ్చి ఏబి మధ్యలో యాంగిల్ అంటున్నాడా? ఓకే, మా 1 స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ ప్రకారం రాయండి. 1 స్క్వేర్ ప్లస్ 9 a bar dot b bar whole square minus 6 into a bar dot b bar. ఇంతవరకు అర్థమైందా? ఇది వచ్చేసరికల్లా 4a స్క్వేర్ రాస్తున్నాను, తర్వాత b స్క్వేర్ రాస్తున్నాను. b బార్ రాయట్లే, అయితే రాయండి పర్లేదు, మీ ఇష్టం. తర్వాత 2ab రా, 2ab అంటే 4a bar dot b bar, 2ab 2bc అంటే 6 b bar dot a bar cross b bar. ఇది ఏమవుతుందో తెలుసుగా మీకు? b bar dot a bar cross b bar ఏమవుతుందమ్మా? a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్, c స్క్వేర్ రాయలేదా నేను? a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ రాయాలిగా. c స్క్వేర్ అంటే 9 a bar cross b bar హోల్ స్క్వేర్. చూడండి, a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ 2ab, ఇది 2bc. 2ca అంటే 4 3 12 a bar dot a bar cross b bar is equal to 40. అంటే ఎంత వస్తుంది? 1 ప్లస్ 9 a bar dot b bar హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా? a స్క్వేర్ అంటే 1, mod a bar mod b bar into cos theta రాసి హోల్ స్క్వేర్ అంటే minus 6 into mod a bar mod b bar into cos theta plus 4 into a square అంటే 1, b square అంటే 2 square అంటే 4 plus 4 into mod a bar mod b bar into cos theta plus 9 into mod a bar mod b bar into sin theta whole square ఉంది దీనికి ప్లస్ 6 into ఇది 0 రా, బాక్స్ వచ్చింది ఇది 0, 12 into 0 is equal to 47. మా అర్థమవుతుందా? ఏం లేదు, a - b హోల్ స్క్వేర్ ఒకటను a + b + c హోల్ స్క్వేర్ ఒకటి చేస్తున్నాం. ఇది 1 ప్లస్ 9 into ఇది 1 ఇది 2 అంటే 2 cos theta హోల్ స్క్వేర్ మైనస్ 6 1 2 అంటే 12 cos theta ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 2s are 8 cos theta ప్లస్ ఇది 9 ఇది 4 అయితే కదా, 9 4 36 sin square theta is equal to 47. Yes sir. సమ్ ఎంత అయిందో చూడండి. 8 9 ఇది 36 cos square theta ను 36 sin square theta 36 అయింది ప్లస్ 1 37. చూడండి, 41 37 ప్లస్ 8 55. 37 ప్లస్ 8 55 సార్. 36 cos square theta 36 sin square theta 36 plus 1 37 37 ఒక 8 ఎంత? 55 minus 12 cos theta plus 8 cos theta అంటే 55 minus 4 cos theta is equal to 47. 4 cos theta is equal to 55 minus 47. 4 cos theta is equal to 8. Cos theta is equal to 8 by 4. Cos theta 2 వస్తుంది సార్. minus 4 cos theta వచ్చిందా? yes sir, minus 4 cos theta. 55 minus ఇది ఎంత వచ్చింది? నెంబర్లు ఎంత వచ్చినాయి అమ్మా? 4 cos theta.
36 55 4 sir. 40 44 45 వచ్చిందిగా 45 ఈజ్ ఈక్వల్ టు 36 అవతలకి వెళ్ళిపోతే ఎంత 2 వచ్చిందా Yes, sir. 2 by 36 37 20 నా 37